Hello there, welcome to Joy Educators. Today, let's see about idioms. We're going to know about the top idioms and phrases for all the competitive exams. So, Malda, and let's see about that. So, idioms. Idioms noni, as I said you before that, manam important idioms చూస్తామని. The first one goes like this. ర్యాంక్ అండ్ ఫైల్. ఎప్పుడైనా మనం ర్యాంక్ అండ్ ఫైల్ చూసిన వెంటనే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ర్యాంక్ ఇక్కడ వాడతాం, స్కూల్లో వాడతాం బేసికల్గా కదా. సో స్కూల్లో వాడతాం, డిఫరెంట్ పార్ట్స్లో వాడతాం. సో ర్యాంక్స్ అండ్ ఫైల్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డినరీ పీపుల్. ర్యాంక్ అని చూసిన వెంటనే వీ షుడ్ నాట్ గో విత్ ఆర్మీ అండ్ పర్సనాలిటీ. ర్యాంక్ అంటే హై, ఫైల్ అంటే లో. సో ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డినరీ పీపుల్. ఓకేనా. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఫిట్స్ అండ్ స్టార్ట్స్. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే షార్ట్ పీరియడ్స్, నాట్ రెగ్యులర్లీ. ఇది రెగ్యులర్గా అయ్యేది కాదు, కొన్ని షార్ట్ పీరియడ్స్లో అయ్యేది అని ఏమంటాం అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వీ బిట్. ఏ వీ బిట్ అంటే ఏం లేదు, అంటే ఏంటంటే ఏ లిటిల్. అంటే సపోజ్ ఇఫ్ యూ కెన్ టేక్ లైక్ దిస్ బిట్ అంటే తక్కువ. ఏ వీ బిట్ అంటే ఇది యాడ్జెక్టివ్ గా ఉంది కదా, బిట్కి యాడ్జెక్టివ్ గా ఉంది కాబట్టి ఇట్స్ సంథింగ్ లైక్ యూ కెన్ సే దట్ ఏ లిటిల్. ఓకే. ఫర్ ఎనీ ఇడియోమ్కి ఏదైనా మనం ఇఫ్ యూ కెన్ రీడ్ ఇట్ 2 to 3 times we can understand the essence of it. Okay, so I encourage you to read it and it will be helping you out. Okay, so the next one it says out of the wood. Out of the wood అంటే ఏం లేదు, it is nothing but free from difficulties and dangers. So out of the wood అంటే వుడ్ అంటే మామూలుగా మనం అనుకుంటాం చెక్క వుడ్ లేకపోతే ఫర్నిచర్ అనుకుంటాం, బట్ ఇట్స్ డిఫరెంట్. అవుట్ ఆఫ్ ద వుడ్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఫారెన్ కంట్రీస్ ఎలా తీసుకుంటుంటే ఫారెస్ట్. అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే డేంజరస్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ పాములు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, కష్టంగా ఉంటుంది కదా. సో బయటకు వచ్చాం ఫారెస్ట్ నుంచి. ఓకే, ఇది ఫర్నిచర్ కాదు, ఫారెస్ట్. సో ఫ్రీ ఫ్రమ్ డిఫికల్టీస్ అండ్ డేంజరస్. ఓకే, అవుట్ ఆఫ్ ద వుడ్ అంటే అది. నెక్స్ట్ వన్ అండర్ హిస్ థంబ్. అండర్ హిస్ థంబ్ ఉంటుంది కదా, థంబ్. ఓకే, థంబ్ అండర్ హిస్ థంబ్ అంటే ఈ తన తంబు లోపల. అంటే మనం ఏం చెప్పొచ్చు, అండర్ హిస్ కంట్రోల్ అంటే ఈ తంబు కింద ఉన్నాడంటే వీడి కంట్రోల్లో ఉన్నారని అర్థం. ఓకే, అండర్ హిస్ కంట్రోల్. అట్ వన్స్ విట్స్ ఎండ్. ఓకే, ఇక్కడ వన్స్ విట్స్ ఎండ్ అంటే ఇంకా అట్మోస్ట్ అని చెప్పచ్చు మాట. అంటే అట్ వన్స్ విట్స్ ఎండ్ అంటే అట్మోస్ట్ ఇన్ ఏ స్టేట్ వేర్ వన్ డస్ నాట్ నో వాట్ టు డూ. అసలు ఇంకేం చేయాలో అర్థం కాదు, దాన్ని ఏమంటే అట్ వన్స్ విట్స్ ఎండ్. ఓకే, నెక్స్ట్ వన్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ఏ డీప్ సీ. ఇప్పుడు ఎలా ఉందంటే ముందు నుయ్య వెనకాల గోతు అంటారు కదా. సో ఇన్ ద సేమ్ థింగ్, బిట్వీన్ వెనకాల డెవిల్ ముందు డీప్ సీ ఉందనుకో అంటే బిట్వీన్ టూ డేంజరస్. ఓకే, మధ్యలో ఉన్నాము. ఓకే, మధ్యలో ఉన్నాం, అటు వెళ్ళినా కష్టమే, ఇటు వెళ్ళినా కష్టమే. సో వీ డోంట్ నో వాట్ టు డూ ఇట్ బిట్వీన్ టూ డేంజరస్. ఓకే, అండ్ దెన్ ద ఎయిత్ వన్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. ఇక్కడ మిడ్ నైట్ ఆయిల్ అన్నాం. మిడ్ నైట్ ఆయిల్ అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు, రాత్రి అందరూ పడుకుని పోతారు. బట్ మిడ్ నైట్ ఆయిల్ ఆన్ చేశారంటే దాన్ని బర్న్ చేస్తారంటే సంథింగ్. ఓకే, ఒక వెలుతురు కోసమే కదా. ఆ వెలుతురు ఎందుకు, అప్పుడు కూరగాయలు ఎవరు తెచ్చుకోరు, అప్పుడు ఏమి వండుకోరు. బట్ అక్కడ ఏం చేస్తారంటే కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు. ఏదైనా అది స్టడీ కాదు, ఏదైనా వర్క్ అది స్టడీ హార్డ్. ఓకే, ఏదైనా వర్క్ అక్కడ అప్పుడు ఏ వర్క్ చేసినా అంటే అంత కష్టపడుతున్నాను అన్నది అర్థమాట. నెక్స్ట్ వన్ కాల్ ఏ స్పేడ్ ఏ స్పేడ్. స్పేడ్ అంటే స్పేడే, కానీ కాల్ ఏ స్పేడ్ ఏ స్పేడ్ అంటే అది ఇంకా ఫ్రాంక్ గా మాట. అంటే ఇప్పుడు ఉన్నదానికనే. అంటే సపోజ్ ఇది ఒకవేళ ఫోన్ అనుకో, ఇది ఫోన్ అని చెప్పాలి, అంతేగాని ఇది ఫోన్ కాకుండా ఇది అని చెప్పి ఫైనల్ గా రావడం కాదు. ఇది డైరెక్ట్ గా నువ్వు మంచోడు చెప్పడమే అని చెప్పే కాకుండా నువ్వు అది ఇది అని చెప్పకూడదు. సో నెక్స్ట్ వన్ ఇట్ సేస్ కమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్. చాలా మంది చెప్తారు కదా ఇది, కమ్ ఆఫ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అంటే బి హైలీ సక్సెస్ఫుల్. అంటే నువ్వు ఎలా రావాలంటే వచ్చేటప్పుడు ఎలా రావాలంటే
మంచి సక్సెస్ఫుల్గా రావాలని అర్థం. హోపింగ్ ఎగెనిస్ట్ హోప్. ఇక్కడ హోపింగ్ ఎగెనిస్ట్ హోప్ అంటే వాడికి హోప్ లేని అర్థం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వితౌట్ హోప్ అని అర్థం అన్నమాట. ఓకే, సో వితౌట్ హోప్. యా, ద నెక్స్ట్ వన్. ఇప్పుడు మనకి అయింది అన్ని అర్థమైన నమ్ముతున్నాను. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ద నెక్స్ట్ వన్ ఈస్ హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్. ఓకే, హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్. సో మామూలు నిజంగా అయితే మనం ఒక నెయిల్ని హెడ్ మీద కూడా చచ్చిపోతారు. సో టు డై అని కాదు, అంటే అక్కడ ఏం చెప్తున్నానంటే డూ ఆర్ సే ద ఎగ్జాక్ట్ థింగ్, అంటే కరెక్ట్గా టు ద పాయింట్ అన్నమాట అర్థం. ఓకే, డూ ఆర్ సే ద ఎగ్జాక్ట్ థింగ్. హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్, డూ ఆర్ సే ద ఎగ్జాక్ట్ థింగ్. ఈ పీడిఎఫ్ మీకు ఇస్తాను, బట్ ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్ అవుట్ యూ కెన్ సే రియలీ గుడ్ థింగ్ బికాస్ ఇట్ మే బి 300 చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మోస్ట్ రిపీటెడ్ in SSC and then banks and defense, okay, and also in RRB and also in our group D. Okay, ఇప్పుడు అవుతున్న అసిస్టెంట్, నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్, లేకపోతే ఈఎస్ఐసి. ఓకే, మన ఈఎస్ఐసిలో కూడా ఉంది. సో జస్ట్ ట్రై టు రీడ్ ఇట్ 3 to 4 times, both things. Hit the nail on the head and do or say the exact thing. Hit the nail on the head and do or say the exact thing. అని చదివితే మీకు గుర్తుంటుంది. ఇది చదవడం కన్నా యూ కెన్ interrelate. So once you interrelate, it will be helping you. An axe to grind. మనం గ్రైండ్ చేయాలంటే ఒక యాక్స్ సాంగ్ అది బేసికల్గా, కానీ యాక్స్ టు గ్రైండ్ అంటే ఏ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద మ్యాటర్. మామూలుగా గ్రైండ్ చేయడానికి యాక్స్ అక్కర్లే, కానీ యాక్స్ కొని తెచ్చామంటే అది కూడా తాగడానికి రెడీగా ఉన్నామంటే యు ఆర్ రెడీ టు ఇంటర్ఫీర్ ఇన్ టు దట్ మ్యాటర్. ఓకే, సో ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ యాక్స్ టు గ్రైండ్. టు గెట్ రిడ్ ఆఫ్ అంటే ఏంటి అంటే టు గెట్ రిడ్ ఆఫ్ గెట్ దాని నుంచి బయటకు రావాలి అంటే ఇట్ ఇస్ డిస్పోజ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఎట్ డాగర్స్ డ్రాన్ అంటే బిటర్లీ హాస్టైల్, అంటే it is something like gone away. Okay, next one. To play ducks and drakes అంటే ఏంటంటే అవి ఏంటంటే చిన్న గేమ్స్ మాట. సో అంటే చిన్న దానిలో ఓడిపోతుంటాం అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే టు యాక్ట్ ఫులిష్లీ ఆర్ ఇన్కన్సిస్టెంట్లీ అండ్ దెన్ టు టేక్ ద బుల్ బై ద హార్న్స్. బుల్ని తీసుకెళ్ళాలంటే మామూలుగా హార్న్స్ పట్టుకుంటాం కదా. సో టు ట్యాకిల్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ఎ బోల్డ్ అండ్ డైరెక్ట్ ఫ్యాషన్. సో బుల్స్ని అటు తిప్పి కాకుండా డైరెక్ట్గా మనం పట్టుకొని హార్న్స్ పట్టుకుంటే అది ఏం చెప్తామంటే బలం ఉన్నట్లు కదా. టు ట్యాకిల్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ఏ బోల్డ్ అండ్ డైరెక్ట్ ఫ్యాషన్. ఒక బోల్డ్నెస్ ఉండాలి, ఒక డైరెక్ట్ ఫ్యాషన్ ఉండాలి. రైన్ క్యాట్స్ అండ్ డాగ్స్. బేసికల్గా రైన్ క్యాట్స్ డాగ్స్ రైన్ అవ్వవు కదా, కానీ రైన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఏంటి ఇక్కడ ఏంటంటే అది రైన్ హెవీలీ. అర్థమవుతుందా? వర్షం పడిపోతుంది అన్నమాట. దాన్ని రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. టు మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. మనం హెవెన్ ఎర్త్ మూవ్ చేయగలమా? కానీ ఇది ఏం కాదు. టు మేక్ ఏ సుప్రీం ఎఫర్ట్ అంటే హీ మూవ్ ద హెవెన్ అండ్ ఎర్త్ అంటారు కదా. నిజంగా కూడా హెవెన్ మూవ్ చేశాడా? కాదు, అంత గొప్ప కార్యం చేశాడు, అది దాని అర్థం అంటే. ఓకే, నో అవైల్ అంటే ఏంటంటే వితౌట్ ఎనీ రిజల్ట్. కష్టపడ్డాడు కానీ ఏం రాలే. బార్క్ అప్ ద రాంగ్ ట్రీ. ఇక్కడ బార్క్ అప్ ద రాంగ్ ట్రీ అంటే ఎస్యూజ్ ఆర్ డినౌన్స్ ద రాంగ్ పర్సన్. అంటే ఒక రాంగ్ ట్రీని కొట్టిసారు, నరికారు. అంటే దాన్ని ఏమంటారంటే టు అక్యూజ్ ఆర్ డినౌన్స్ ద రాంగ్ పర్సన్. తప్పైన వ్యక్తిని డినౌన్స్ చేయడం కానీ, ఓకే, ఒకరిని అనుకుని ఇంకొని చేయడం కానీ బార్క్ అప్ ద రాంగ్ ట్రీ అంటాం. నెక్స్ట్ది కీప్ వన్ ఎట్ బే. అంటే ఒక కొంచెం దూరంలో పెడదాం అంటాం కదా. కీప్ వన్ ఎట్, వాడి దగ్గర కొంచెం దూరంగా ఉంటారు అంటారు కదా. దాన్ని ఏమంటామంటే కీప్ వన్ ఎట్ ఎ డిస్టెన్స్. నెక్స్ట్ వన్ మేక్ ఇట్ క్లియర్ బ్రెస్ట్ ఆఫ్ ఇట్. కన్ఫెస్, ఎస్పెషల్లీ when a person has done a wrong thing he need to confess. ఇప్పుడు ఒక
మామూలుగా ఒక ఏదైనా తీసుకున్నాం అనుకో, చెత్తగా ఉన్నాం కదా, ఏం చేస్తాం, క్లీన్ చేస్తాం. ఓకే, సో క్లీన్ ఇట్ అంటే ఏంటంటే బయటంతా లోపలంతా శుద్ధిగా ఉండాలని అర్థం, అంటే కన్ఫెస్ చేసుకుందాం. హ్యావ్ ఏ కార్డ్ అప్ వన్ స్లీవ్ అంటే ఏం లేదు, ఒక స్లీవ్ లో ఏం పెట్టాడంటే ఏంటంటే అర్థం హీఈస్ హైడింగ్ సంథింగ్ అని. Okay, so if he is hiding something, we need to just check it out that he is not hiding anything, because if he is hiding anything something, it is that he had a secret plan in reserve. Okay, let's go with the next one. It's like cat on hot bricks అంటే ఏంటంటే ఇది వెరీ నర్వస్. ఓకే, సో ఇట్స్ వెరీ నర్వస్ ఏమంటామంటే లైక్ ఎ క్యాట్ ఆన్ హాట్ బ్రిక్స్. హాట్ బ్రిక్స్ మీద క్యాట్ పెట్టామనుకో, ఉంటుంది, వెళ్ళిపోదు అక్కడికి కానీ ఉంటుంది, కానీ దానికి చాలా మొత్తం పిల్లి ఒక హెయిర్ అంతా పైకి ఎగిసిపోతుంది కదా, అలా వెరీ నర్వస్గా ఉంటారన్నమాట. చెప్తారు వైర్ లైక్ క్యాట్ ఆన్ హాట్ బ్రిక్స్ బిఫోర్ ద ఇంటర్వ్యూ అండ్ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ చెప్తారు కదా. సో లైక్ క్యాట్ ఆన్ హాట్ బ్రిక్స్ చాలా ఇంపార్టెంట్, నాకు చూడండి ఇది. ఓకే, చాలాసార్లు అడిగారు. నెక్స్ట్, క్యాట్ అండ్ డాగ్ లైఫ్. పిల్లి కుక్క జీవితం అంటే ఏంటంటే లైఫ్ ఫుల్ ఆఫ్ క్వారల్స్. ఇప్పుడు మీరు పిల్లిని కుక్కని పక్క పక్కన పెట్టానుకో కొట్టుకునే ఉంటాయి కదా. అంటే యూ పీపుల్ ఆర్ లైక్ క్యాట్ అండ్ డాగ్, లివ్ ఏ క్యాట్ అండ్ డాగ్ లైఫ్ అంటారు చాలా మంది, అంటే అస్తమాని కొట్టుకుంటూనే ఉంటారు. నెక్స్ట్, కాక్ అండ్ బుల్ స్టోరీ. అంటే కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే అక్కడ ఏం ఉండదు కానీ మేడప్ స్టోరీ అన్నమాట. అంటే అనుకున్న అసలు లేదు కానీ దాన్ని అలా చూసుకుని చేశారు, దాన్ని ఎవరు నమ్మకూడదు. యూ ఆర్ ఏ గుడ్ పర్సన్ అండ్ యూ ఆర్ ట్రయింగ్ టు డూ ఏ గుడ్ థింగ్, బట్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీ డిడ్ నాట్ మేడ్ మీ టు బిలీవ్ ఇట్. అంటే నువ్వు మంచివే కానీ అవేవో చెప్పేసి నన్ను నమ్మించాలనుకుంటే అవ్వదు అనుకోని చాలా మంది వాడతారండి ఇది. నెక్స్ట్, క్రై ఫర్ ద మూన్. అంటే నాకు మూన్ కావాలంటే ఎవడవ్వలేడు. అంటే బేసికల్గా ఏంటంటే క్రై ఫర్ ద మూన్ అంటే అది ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అనమాట. ఆస్ ఫర్ ద ఇంపాసిబుల్. ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ అంటే ఏంటి, కాన్స్ అంటే ఏంటి? ప్రోస్ అంటే పాజిటివ్ థింగ్స్, కాన్స్ అంటే నెగిటివ్. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ అంటే లైఫ్లోనే అన్ని మంచి అవ్వాలని లేదు, అన్ని చెడు అవ్వాలని కూడా లేదు. సో ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ మ్యాటర్ ఇన్ డీటెయిల్ సపోజ్ నేను ఒక పెన్ తీసుకున్నాను, లేకపోతే ఒక స్కెచ్ పెన్ తీసుకున్నాను, స్కెచ్ పెన్లోని డీటెయిలింగ్ ఇవ్వాలి, దీనివల్ల ఇది లాభం, ఇది నష్టం అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్, బి ఇన్ ఏ టైట్ కార్నర్. అంటే కార్నర్లో టైట్గా ఉండిపోతుంది. ఏమంటారంటే ఇన్ ఏ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎప్పుడు నేను కార్లో వెళ్ళిపోయినప్పుడు ఒక ఫుల్ కుక్కిస్ అనుకో, ఒక కార్లోని ఒక 5 వెళ్ళే కారులోని మీరు ఒక 9 మంది ఉన్నానుకో ఎలా ఉంటుంది, కుక్కినట్టు ఉంటుంది కదా. అంటే దాన్ని వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. క్రాస్ వన్స్ టీ అండ్ డాట్. అంటే ఇదేంటంటే క్రాస్ వన్స్ టీస్ అండ్ డాట్ అంటే ప్రెసీస్గా ఉందో, అంటే చూసారా క్రాస్ వన్స్ టీస్ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ అండ్ డాట్, ఇక్కడ డాట్ రెండింటికి కరెక్ట్ ప్రెసైజ్గా ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఇది ఏంటంటే ప్రెసైజ్, కేర్ఫుల్ అండ్ వన్స్ ఐస్ ఎగ్జాక్ట్ అట్ ఆర్మ్స్ లెంత్. ఆర్మ్స్ లెంత్ ఉంటుంది కదా, అంటే టు కీప్ అట్ ఎ డిస్టెన్స్. అవుట్ ఆఫ్ ద క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద క్వశ్చన్, అసలు అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. అసలు ఐ వి డిడ్ నాట్ థాట్ దట్ సార్, ఇంపాసిబుల్. కరోనా వస్తుంది అనుకున్నారు ఎవరన్నా? లేదే, కానీ వచ్చింది కదా, ఇంపాసిబుల్. ఓకే, నెక్స్ట్ వన్, అవుట్ ఆఫ్ ద వే. సో వాట్ ఈస్ అవుట్ ఆఫ్ ద వే? అవుట్ ఆఫ్ ద వే అంటే ఏంటి? స్ట్రేంజ్ కదా, అవుట్ ఆఫ్ ద వే. ఇది స్ట్రేంజ్ ఎందుకంటే వే కాదు అది, బట్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద వే, రైట్? సో ఇట్ ఈస్ స్ట్రేంజ్. ఓకే, నౌ నెక్స్ట్ వన్, షో ఏ క్లీన్ పేర్ ఆఫ్ హీల్స్. అంటే ఏం లేదు, క్లీన్ పేర్ ఆఫ్ హీల్స్ ఇచ్చానుకో, ఏంటి చెప్పులు ఇచ్చాను, ఏం వేస్తాడు? పరిగెడతాడు. రన్ అవే, ఎందుకు పరిగెడడానికి? కీప్ వన్స్ ఫింగర్స్ క్రాస్. చాలా చెప్తారు కదా, కీప్ వన్స్ ఫింగర్ క్రాస్ అని. అండ్ ద యాంగ్జైటీ ఇన్ విచ్ యూ హోప్ దట్ నథింగ్ విల్ అప్సెట్ యువర్ ప్లాన్స్.
ఓకే, ఇది ఇలా పెట్టుకున్నాం అనుకో, అంటే అప్సెట్ చేయకుండా అలాగా అబద్ధం అనుకుంటూ పెడతారు అనమాట. కీప్ వన్స్ ఫింగర్స్ క్రాస్డ్ అంటే ద యాంగ్జైటీ ఇన్ విచ్ యూ హోప్ దట్ నథింగ్ విల్ అప్సెట్ యువర్ ప్లాన్స్ ఇన్ ద నిక్ ఆఫ్ టైం. అరే నిక్ ఇది లాస్ట్ మూమెంట్ మాట, అప్పుడు చెప్తారు మనకి మీకు కాలేజ్ నుంచి మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు కాలేజ్ నుంచి మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి వెళ్ళాలని అంటారు. జస్ట్ ద లాస్ట్ మూమెంట్, లాస్ట్ చెప్పర్ మూమెంట్లో మాట. ఓకే, నెక్స్ట్ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్. ఫెన్స్ అంటే అదే మంచిదే. సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ ఏంట్రా? ఫెన్స్ అన్న గురించి ఉంటారా అంటే హిస్టరీ బిట్వీన్ టూ డిసిషన్స్. అంటే ఇటు ఎలా పరిస్తున్నాడు, ఇటు అన్నాడు, ఇటు బాగుంది చక్కగా, ఇక్కడైతే మంచి కార్, మంచి ఏంటిది మంచి జాబ్ ఉంది, అక్కడ ఇంకో జాబ్ ఉంది, ఇక్కడ ఇక్కడ 7 lakhs ప్యాకేజ్, అక్కడ 8 lakhs ప్యాకేజ్, ఇక్కడ ఫ్రీగా ఇల్లు ఇస్తున్నాడు, అక్కడ ఇల్లు ఇవ్వట్లేదు, ఆలోచిస్తున్నాడు ఏదేం వెళ్దామని. అంటే హిస్టరీ బిట్వీన్ టూ డిసిషన్ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్. స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. ఫైర్ లా అలా స్ప్రెడ్ అయిపోతుంది అనుకో, స్ప్రెడ్ క్విక్లీ. కరోనా ఈజ్ స్ప్రెడింగ్ లైక్ ఎ వైల్డ్ ఫైర్, ఈజ్ స్ప్రెడింగ్ క్విక్లీ. ద ఓకే, నెక్స్ట్ ద గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్. గ్యాప్ అంటే ఏంటంటే మీ అందరికి కామన్ ఇట్. ఓకే, ఒక గిఫ్ట్ ఆఫ్ గ్యాప్ అంటే ఏంటంటే టాలెంట్స్ స్పీకింగ్. స్పీకింగ్ స్పీకింగ్ అందరికీ ఉంటుంది, చాలా టాలెంట్ ఉంటుంది అది కూడా. బై హూక్ అండ్ బై క్రూక్. అంటే అది ఒక చెడైనా పర్లేదు, మంచైనా, చెడైనా మంచైనా, బై ఫెయిర్ అండ్ ఫౌల్ మీన్స్ ఇస్ కాల్డ్ యాజ్ హుక్ అండ్ క్రూక్. ఓకే, ఫెదర్స్ వన్స్ ఓన్ నెస్ట్ మేక్ మనీ అన్ఫెయిర్లీ. ఓకే, ఫెదర్స్ వన్స్ ఓన్ నెస్ట్. ఒకడే ఇంట్లో నుంచి ఒకడే కొడిసాం కదా, ఏమంటారు అంటే యాక్చువల్గా అడిగి తీసుకోవచ్చు, కానీ మేక్ మనీ అన్ఫెయిర్లీ, ఫెయిర్గా చేయట్లేదు. ఓకే, దాన్నే త్రో అవుట్ ఆఫ్ గేర్ అంటే డిస్టర్బ్ ద వర్క్. త్రో అవుట్ ఆఫ్ గేర్ అంటే ఒక గేర్లో వెళ్తుంది, ఆ గేర్ నుంచి బయటకు వస్తుంది అనుకో, ఏంటంటే డిస్టర్బ్ ద వర్క్, వర్క్ని డిస్టర్బ్ చేస్తాం. ఓకే, టేక్ టు వన్స్ హీల్స్. నాకు వచ్చింది, మళ్ళీ వచ్చింది సెకండ్ టైం అది. టేక్ టు వన్స్ హీల్స్ అంటే రన్ అవే. టూత్ అండ్ నెయిల్ విత్ ఆల్ వన్స్ పవర్. ఆల్ వన్స్ పవర్. టూత్ అండ్ నెయిల్. టూత్ అనేది ఎనామిల్, పైన ఎనామిల్ ఉంటుంది, మరి మన బయాలజీ క్లాస్లో ఉంటుంది చూడండి అది. నెయిల్ కూడా, టూత్ అండ్ నెయిల్ చాలా ఇంపార్టెంట్ అండి, విత్ ఆల్ వన్స్ పవర్ అని చెప్పచ్చు. డై ఇన్ హార్నెస్ అంటే, హార్నెస్ అంటే ఇంకా సమయం ఉంది. ఓకే, దాన్ని ఏమంటారు, డై వైలిన్ సర్వీస్. నెక్స్ట్ వన్, టేక్ ఏ లీఫ్ అవుట్ ఆఫ్ వన్స్ బుక్. ఒకళ్ళ బుక్ నుంచి టేక్ ఏ లీఫ్ అంటే ఇమిటేట్ వన్. ఒకళ్ళ బుక్ నుంచి ఒక బుక్ తీస్తే, ఒక లీవ్ తీస్తే, అంటే ఒక పేజ్ తీస్తే ఏం లేదు, వాడిని ఇమిటేట్ చేయడం అన్నమాట. లీవ్ నో స్టోన్ అన్టర్న్ అంటే ఒక ఒక 5 స్టోన్లు ఉన్నాం అనుకో, 5 స్టోన్లు అంటే చేసాం అనుకో, అక్కడ అక్కడ ఏదో ఒక దాంట్లో కింద ఏదైనా ఉందనే ఆశ. అంటే అన్ని మీన్స్ చేశాడు. హీ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్ అని చెప్తే చాలా మంది, అంటే అన్ని మీన్స్ ట్రై చేశాడు. ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఏ మ్యాన్ ఆఫ్ నో సబ్స్టాన్స్. స్ట్రా, స్ట్రా లోపల ఏముండదు, అంటే మ్యాన్ ఆఫ్ నో సబ్స్టాన్స్ పడ్డది లోపల, సబ్స్టాన్స్. ఓకే, నెక్స్ట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. అంటే లైన్స్ ఉంటే లైన్స్ బిట్వీన్ లో ఉన్నాయి, ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది తమ్ముడు. ఓకే, అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్. ఓకే, టు అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్ ఇస్ నథింగ్ బట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఇన్ కోల్డ్ బ్లడ్. కోల్డ్ బ్లడ్ ఉన్నాకో ఏంటంటే డిబరేట్లీ అండ్ వితౌట్ ఎమోషన్. ఎమోషన్ లేదు, కోల్డ్ బ్లడ్. కోల్డ్ బ్లడ్ అనమంటారు కదా, డిబ్లెటెడ్ వితౌట్ ఎమోషన్ రా. Got it. Great. A throne in the flesh. ఫ్లెష్లో థ్రోన్ ఉంటుందా? ఏ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, మీరు ఎప్పుడైనా థ్రోడ్ని ఒకసారి చేసి సరదాగా నొక్కండి, ఏమవుతుంది? ఓ నొప్పి. ఫ్లెష్ లోపల ఉంటే ఏమవుతుంది? బుడు టుప్పు 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 అని అంటుంది. సోర్స్ అనాయన్స్. ఓకే, స్మెల్ ర్యాట్. స్మెల్ ర్యాట్ అంటే ఒకసారి ఆలోచించండి. స్మెల్ ర్యాట్ అంటే సస్పెక్ట్ సంథింగ్ ఫౌల్.
ఒక ఎలక వాసన వచ్చిందనుకో, బరో బాబు ఏదో రసం వచ్చిందిరా బాబు అని చెప్తారు. ఏంటి ఏంటి స్మెల్ ఎక్కడ ఎలక వస్తుందని చెప్తే అక్కడ చెత్త స్మెల్ ఉందని అర్థమైంది. నెక్స్ట్ హార్ప్ ఆన్ ద సేమ్ స్ట్రింగ్. ఇప్పుడు మీకు సపోజ్ ఒక గిటార్ ఉందనుకో, లేదా తేగేది ఉందనుకో, సపోజ్ హార్ప్ ఆన్ ద సేమ్ స్ట్రింగ్ అనుకో, వెల్ ద సేమ్ సబ్జెక్ట్. ఓకేనా? అదే సబ్జెక్ట్ లో ఉన్నాం. నెక్స్ట్ స్ట్రింగ్ క్యాల్ఫ్లే, నెక్స్ట్ బరిదే hatchet and then end the quarrel and make peace. బరి అన్నాం ఏంటంటే అక్కడ స్టాప్ చేస్తాం and make peace. Leave one in the lurch. అంటే desert one in difficulties, leave one in a helpless situation, leave someone in a hopeless situation, or leave one in a కష్టమైన situation లో లెఫ్ట్ చేసి వచ్చేస్తున్నాం. ఓకే, లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. చాలా మంది వినుంటారు కదా, మనం చాలాసార్లు విన్నాం. లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ స్ట్రెయిన్ సిచ్యువేషన్. ఓకే, అంటే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనుకోదు, కానీ బయటకు వచ్చేసరికి స్ట్రేంజ్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది, గాలి ఉండదు, తాగడానికి నీరు ఉండదు. స్ట్రెయిన్ సిచ్యువేషన్. అట్ వన్స్ బెక్ అండ్ కాల్. వన్స్ బెక్ అండ్ కాల్ అంటే అండర్ హీజ్ ఆర్ హర్ కంట్రోల్. అంటే రా, పో, ఉండు, కూర్చో, వద్దు అంటే వాడు చెప్తున్నాడు చేస్తానంటే అండర్ హిస్ కంట్రోల్. టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. రెండు ఎండ్స్ మీట్ చేస్తానంటే టు లివ్ విత్ ఇన్ వన్స్ ఇన్కమ్. ఓకేనా? దిస్ ఈస్ నథింగ్ బట్ టు మేక్ ఎండ్స్ మీట్. రెండు ఎండ్స్ ఉన్నాకో ఎండ్స్ అంటే టు లివ్ విత్ ఇన్ వన్స్ ఇన్కమ్. ఓకే, ఒక్క ఇన్కమ్ మీద బతకడం ఏమంటామంటే టు లివ్, టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. బోత్ ఎండ్స్ మీట్ అవుతే ఒక మనిషి హీ నీడ్ టు కీప్ విత్ వన్స్ ఇన్కమ్. ఓకే, ఇన్ హాట్ వాటర్. ఓకే, హాట్ వాటర్ అంటే లుక్వామ్ కాదు, ఓకే, గోరువెచ్చన కాదు, హాట్ అన్నాడు అంటే ట్రబుల్. నిప్ ఇన్ ద బడ్. చిన్న సమయం అప్పుడే డిస్ట్రాయ్ చేయడం ఇన్ ద ఎర్లీ స్టేజ్ నిప్ ఇన్ ద బడ్ అంటాం. స్టిక్ టు వన్స్ గన్స్. వాయుసేనా అంటారు కదా చూసారా, స్టిక్ టు వన్స్ గన్స్ అంటే ఏంటి, అది ఏం చెప్తున్నాడు? రిమైన్ ఫెయిత్ఫుల్ టు ద కాజ్ దట్ యు హావ్ బీన్ కాల్డ్. అంటే వాడికి కొత్తగా వచ్చింది AK-47 ఉంది, వాడికి SLR ఉంది, కానీ వాడికి ఎంతో ఉన్నాడు అని అర్థం కాదు అక్కడ. రిమైన్స్ ఫెయిత్ఫుల్ టు ద కాజ్ వాట్ హీ హెస్ కాల్డ్ ఫర్. రిమైన్ ఫెయిత్ఫుల్ టు ద పర్పస్ వాట్ హీ హెస్ కాల్డ్ ఫర్. టు ఈట్ హంపుల్ పై అంటే టు అపాలైజ్ humbly and to yield under humiliating circumstances. To eat humble pie అంటే పై చిన్నదే, అది కానీ హంబుల్ తిందంటే హ్యూమిలేటింగ్, డిస్టర్బింగ్, దాన్ని కూడా ఈల్డింగ్ చేయడం అంటే తగ్గడం. ఇన్ హై స్పిరిట్స్, వెరీ వెరీ హ్యాపీ. ఓకే, హై స్పిరిట్లో అంటారు కదా. పుట్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్. హార్స్ ముందు కార్ట్ పెట్టండి రా అంటారు కదా. అంటే పుట్ డూ అంటే ఇప్పుడు కార్ట్ హార్స్ ముందు పెట్టాను ఏమవుద్ది? ఇది హార్స్. ఓకే, హార్స్ ముందు పెడితే ఏమవుద్ది? రాంగ్ కదా. యాక్చువల్లీ హార్స్ వెనక పెట్టాలి. ఏంటిది? కార్ట్. ముందు పెడితే ఏమవుద్ది? రాంగ్ ఆర్డర్. పుట్ డూ థింగ్స్ ఇన్ రాంగ్ ఆర్డర్. టు ఆల్ నేమ్స్. ఒకడు అందరు పేర్లు చెప్తున్నాడు ఏంటంటే బేసికల్గా వాడికి అబ్యూస్ చేస్తున్నాడని అందరినీ. టు అబ్యూస్. ఈ సేయింగ్ ఆల్ నేమ్స్ అని బేసికల్గా అందరినీ మంచిగా ఒకరు చెప్పట్లేదు. ఓకే, వాడు ఏం చేస్తున్నాడు? అబ్యూస్ చేస్తున్నాడు అందరినీ. ఆన్ టెంటర్ హూక్స్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ సస్పెన్స్ అండ్ యాంగ్జైటీ. టెంటర్ హూక్స్. ఓకేనా? ఓకే, so now let's see wash one's dirty linen. అంటే
to wash one's dirty linen and basically discuss unpleasant in public or private matters before strangers. సో మనం మామూలుగా సపోజ్ లెనిన్ని ఉదితే ఏమవుద్దంటే మామూలుగా ఉంటుంది, కానీ దట్టి లెనిన్ అంటే అన్ప్లెజెంట్ థింగ్స్ ప్రైవేట్లో మాట్లాడినప్పుడు దాన్నే మనం వన్స్ దట్టి లెనిన్. ఓకే, టు బెల్ ద క్యాట్ని బెల్ చేసిన వెంటనే టు ఫేస్ ద రిస్క్ రావచ్చు, రిస్క్ మిటిగేషన్ కోసం చేయొచ్చు. బెల్ క్యాట్. ఓకే, ఏ హార్డ్ నట్ టు క్రాక్, చాలా గట్టిగా ఉంది, చాలా కష్టంగా ఉంది నట్ అంటే డిఫికల్ట్ ప్రాబ్లం. లేదా క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ నుంచి క్యాట్ని తీయండి అంటే ఏంటంటే రివీల్ ఏ సీక్రెట్, ఏ బిగ్ గన్, an important person is called as a big gun. Okay, kill 2 birds with 1 stone. ఒకే దెబ్బకి 2 పెట్టలు అంటే టు అచీవ్ 2 రిజల్ట్స్ ఇన్ 1 ఎఫర్ట్. అంటే మనం ప్రిపేర్ అవుతున్నాం దేనికి, ఏపీపీఎస్సితో పాటు మన ఈఎస్సి కొట్టదే, ఈఎస్ఐసి. మరి ఇదే దీంతో పాటు మనం ఎస్ఎస్సి సిజిఎల్ కొడితే మన వాడికి ఓన్లీ టు కిల్ 2 birds in 1 stone, కానీ మనకి కిల్ 3 birds in 1 stone టు అచీవ్ 3 రిజల్ట్స్ ఇన్ 1 ఎఫర్ట్. అర్థమవుతుందా? సో మనం అర్థం చేసుకోలేదు. నెక్స్ట్, టేక్ 1 to task. ఒకరిని టాస్క్ తీసుకున్నాను ఏంటంటే రిబ్యూక్ చేయడం. ఓకే, రిబ్యూక్ అంటే దండించుట. ఓకే, గెయిన్ గ్రౌండ్ అంటే గ్రౌండ్ సంపాదించడం, పాపులర్. టు బ్లో వన్స్ ఓన్. ఓకే, ఒకడికి అనుకూలంగా అని ఊదితే ఏంటంటే ఒక సెల్ఫ్ డబ్బా అంటాం. అంటే ప్రైజ్ వన్స్ ట్రంపెట్ అచీవ్మెంట్, వాడు చేసిన అచీవ్మెంట్ని వాడే ట్రంపెట్తో ఊదుకుందామనే వన్స్ బ్లోస్ వన్స్ ఓన్. డూ సమ్ ఫ్రెండ్, సెకండ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. గెట్ ఏ బ్రౌన్ స్టడీ అంటే డ్రీమింగ్. ఏ బ్రౌన్ స్టడీ అంటే ఈజ్ డ్రీమింగ్. ఓకే, బ్రౌన్ స్టడీ ఈజ్ కాల్డ్ డ్రీమింగ్. ఓకే, టర్న్ ఏ డెఫ్ ఇయర్. ఒక చోడి వేస్తాం కదా, అదేంటంటే వింటలేదు అంటే ఇగ్నోర్ వాట్ హీ సే. తెలుగులో బాగుంటుంది దీన్ని కదా. ఏ క్లోజ్ షేవ్ అంటే దగ్గర షేవ్ అంటే నారో ఎస్కేప్. ఓకే, నారో ఎస్కేప్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ క్లోజ్ షేవ్. టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్, చేంజ్ ఫర్ ద బెటర్ అంటే కొత్త పేజ్ ఓపెన్ చేయడం. We came from 2021 to 2022. We started new. We leaped over a new year. కానీ ఇంకా మన 2021 ఉండిపోయామా? See that yourself. Come on, let's start for a change for a better. Well, let's start for change for a APPSC. Okay, that you are the change. Make one's mind. Okay? Decide running fast. Running put just come on. In the long run, పెద్ద రన్ అనకు అర్థం కాదు అక్కడ. ఈవెన్చువల్లీ అల్టిమేట్లీ లాస్ట్ ఫైనల్ గా జాబ్ రావాలి. ఇన్ ద లాంగ్ రన్ ఐ షుడ్ గెట్ ఎ జాబ్, రైట్? సో ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ ఈవెన్చువల్లీ bring to light. He was brought to light. He was disclosed. బయటికి పడ్డాడు. Okay, his corruption was brought to light. Until now he did it in secret. His good deeds were brought to light. He was given Padma Shri Award. He was given the Bharat Ratna. Okay, the pay of old scores. And path actually. Okay, take revenge. Hard and fast rules. Strict rules matter. Okay, hard and fast rules and strict rules at the 11th hour. It's called 11th hour. Okay, it's not 12th hour. It's 11th hour. Okay, 12th కాదు 11th hour. 11th hour అంటే ఇట్స్ లాస్ట్ మూమెంట్. అంటే ఇంకా అయిపోతే అయిపోతుందిరా బాబు, ఇంకా 12 అయిపోయి ఇంకా ఒక గంటే ఉందిరా. 11th hour, లాస్ట్ మూమెంట్. క్లోజ్ షేప్ అండ్ నారో ఎస్కేప్ అయింది కదా. టు కట్ ఏ సారీ ఫిగర్ అండ్ టు మేక్ ఏ పూర్ షో. పూర్ షో చేద్దాం అంటే
టు గెట్ ఏ సారీ ఫిగర్. ఓకే, విత్ ఎ హై హ్యాండ్ అంటే oppressively. Okay, burns one's finger. What చేతిలో వాడు కాల్చుకున్నాను ఏమంటారంటే గెట్ ఇన్ ట్రబుల్ బై ఇంటర్ఫీరింగ్ ఇన్ అదర్స్ అఫైర్స్. ఇంకోడు ఎఫర్ట్స్ కుదిరిన వల్ల ఏమైందంటే వీడి చేతులు కాలిపోయా అంట. దాన్ని ఏమంటారంటే ఇంటర్ఫీరింగ్ అదర్ అఫైర్స్. లాస్ వన్స్ హెడ్ ఆఫ్ అంటే లాఫ్ హార్టీలీ. ఓకే, సంతోషంగా నవ్వు. చూ ద షెడ్ అంటే పండర్ సంథింగ్. మీరు ఎప్పుడైనా ఆవులు చూసుంటే మేస్తాయి కదా, ఏంటి అలాగే యు ఆర్ చూయింగ్ ద కర్డ్. కరెంట్ ఏంటి అలాగా ఫుడ్ కౌస్ తినేసాక లేకపోతే క్యామల్స్ ఇంకా 7 రోజులు నుంచుకుంటాయి. చూసారా మీరు వింటారా? ప్రతి ఒక్కరు మీరు చెప్తున్నాను చుదుకర్డ్. ఇప్పుడు నీ క్లాస్ చెప్తుంది, ఇది కూడా మీరు క్లాస్లో రేపు మీరు వీడియో చూసాక మీరు అలా పాంటర్ చేసుకోవాలి. క్లాస్ రోజంతా పాంటర్ చేసుకోవాలి, రాత్రి పాంటర్ చేసుకోవాలి. ఓ చుదుకర్డ్. ప్లే సెకండ్ ఫిడిల్. ठीक है, अनइम्पॉर्टेंट पार्ट. సెకండ్ ఫిడిల్ అంటే అన్ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అబోవ్ బ్రోడ్ అంటే హానెస్ట్ అండ్ ఓపెన్. హానెస్ట్ మరి ఓపెన్. అబోవ్ బోర్డ్ ఇట్స్ లైక్ టు థిక్ అండ్ థిన్. థిక్ అండ్ థిన్ అండర్ ఆల్ కండిషన్స్. ఓకే, థిక్ థిన్. ఫుడ్ ఇస్ స్పోక్ ఇన్ వన్స్ వీల్. ఒక వీల్లోని స్పోక్ పెట్టానుకో అంటే ఏంటంటే బేసికల్గా వాడి వీల్ సరిగ్గా వెళ్తుంది, మనం ఒక స్పోక్ పెట్టాము ఏంటంటే ఒక ప్లాన్ అప్సెట్ చేయడం. at 6s and 7s అంటే in a disorganized manner. 6s and 7s అంటే in disorganized manner or chaotic situation. at home ఇంట్లో అట్లా అంటే కంఫర్టబుల్. ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లంలు ఏముంటావు మళ్ళీ ఉంటే అదే బయటకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒరే నువ్వు తప్పు చేస్తున్నావు, ఒరే నువ్వు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని చెప్తారు కదా. కంఫర్ట్ జోన్. ఓకే, ఆల్ఫా అండ్ ద ఒమేగా. I am the alpha, la 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 la. I am the ఒమేగా పార్ట్ తెలిసి ఉంటుంది మీకు. అంటే ఏంటంటే బిగినింగ్ అనే అంటే ఇది మనకి గ్రీక్ వర్డ్స్ లో ఉంటుంది ఆల్ఫా ఒమేగా. ఓకే, నెక్స్ట్ ఎట్ సి. చాలా మంది సీకి వెళ్తారు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయి లాస్ట్ అయిపోయారు. ఓకే, చాలా మంది ఆర్కే బీచ్ అనుకుంటారు, ఆర్కే బీచ్కి మేము సరదాగా వెళ్తాం. ఇది అలా ఆలోచించొద్దు. ఇది ఎట్ సి అంటే కన్ఫ్యూజ్డ్ అండ్ లాస్ట్ అనమాట. ఓకే, చాలా మంది ఎందుకంటే ఎక్కడైనా తప్పిడిపోయినప్పుడు చాలా మంది ఫైనల్ గా రివర్ అలా అనుకుని వచ్చేస్తే మన సి వస్తుంది. ఓకే, ఫైనల్ గా వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు కన్ఫ్యూజన్ లాస్ట్ అయిపోయారు అనమాట. ఇట్ ఈస్ అట్ సి. ఓకే, ఏ బాసమ్ ఫ్రెండ్, ఏ వెరీ క్లోజ్ ఫ్రెండ్ చెప్పాను ఇందాక. ఎట్ వన్స్ బీక్ అండ్ కాల్, ఎట్ వన్స్ సర్వీస్. ఓకే, చెప్పాను ఇది కూడా. బై లీప్స్ అండ్ బౌండ్స్ ర్యాపిడ్లీ. లీప్స్ బౌండ్స్ పద్దాకా. టు బర్న్స్ వన్స్ బోర్డ్స్. ఒకటి బోర్డ్స్ మనకు కావాల్సిందంటే బేసికల్ ఏంటంటే టు బ్యాక్ ఆన్ డిసిషన్. టు బీట్ అబౌట్ ద బుష్ అంటే అదే అనుకుంటున్నాడు కానీ అది చెప్పడం కాకుండా అలా ఏదో చెప్తున్నాడు. ఓకే, టు టాక్ ఇర్రెవలెంట్లీ. టు బర్న్ క్యాండిల్ అట్ బోత్ సైడ్స్. క్యాండిల్ ఉంది, దీన్ని బర్న్ చేస్తున్నారు, రెండు చేస్తుంది వేస్ట్ కదా, ఒకదాని చేస్తే సరిపోతుంది కదా. అంటే ఏం చేస్తున్నారు? టు వేస్ట్ లావిష్లీ టు వేస్ట్ లావిష్లీ. టేక్ వన్ టు టాస్క్ చెప్పాను ఇది రివ్యూ కానీ. ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్, ఏ సోర్స్ ఆఫ్ కోరల్. మూల రాయి దేనికి మంచిగా ఉంటుంది చెడుగా ఉంటుంది, జాగ్రత్త చూసుకుంటావు బాబు. యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ టు అగ్రవేట్ ద సిచ్యువేషన్. ఇది మంచిగా కావచ్చు చెడుగా కావచ్చు. ఫ్యూయల్ టు ది ఫైర్ అప్పుడు చక్కగా ఇంకా అయిపోతుంది, దానికి కొంచెం పెట్రోల్ వేసారంట. ఏమైంది? షార్ట్ అయింది మన నేను యాసిడ్ టెస్ట్, క్రిటికల్ టెస్ట్. ఎందుకంటే యాసిడ్ టెస్ట్ మీరు ఎప్పుడు చూసింటారో చూడండి ఒకసారి. యాసిడ్ టెస్ట్ క్రిటికల్ టెస్ట్. అదే స్నేల్ స్పేస్ అంటే వెరీ స్లో. స్నేల్ అసలు నెమ్మది నడుస్తుంది కదా. అంటే స్నేల్ స్పేస్ అంటే ఆ పేస్ అంటే వెరీ స్లోలీ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ. ఆకాశంలో బోల్డ్ పడిపోయిందంట. అంటే ఏంటంటే సంథింగ్ ఎక్స్పెక్టెడ్ పడుతుందా.
బోల్ట్ పడుతుందా ఆకాశం నుంచి, విమానం నుంచి బోల్ట్ పడుతుందా అంటే సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. టు బిల్డ్ క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్. అరే ఆకాశంలోనే మేడలు కట్టుకోవద్దంటారు కదా, అంటే ఏంటి, మేక్ ఇమాజినరీ స్కీమ్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఏదో ఒకసారి సంథింగ్ దట్ హ్యాపెన్స్ వెరీ వెరీ రేర్లీ. ఓకే, బీటింగ్ అరౌండ్ ద బుష్, అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్. వచ్చింది ఎందాలంటే అది కాకుండా అవేవో చెప్తూలా చెప్తుంటాడు. క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. ఓకే, ఈ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అంటే కంప్లైనింగ్ అబౌట్ ద లాస్ ఆర్ ఫెయిల్యూర్స్ ఫ్రమ్ ద పాస్ట్. Chip on your shoulder. When someone is upset about something that happened a while ago, then he will chip on the shoulder. Upset అయ్యో అని. ఓకేనా. పీస్ ఆఫ్ కేక్. ఇప్పుడు పీస్ ఆఫ్ కేక్ ఇచ్చానుకో చెక్క తినేద్దాం, అదే ఫుల్ కేక్ ఇచ్చానుకో తినడం కష్టం కదా. పీస్ ఆఫ్ కేక్ ఏంటంటే అది చాలా, హీ గేవ్ మీ అన్ కాన్సెప్ట్ యాజ్ ఎ పీస్, సంథింగ్ దట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, గోల్డెన్ హ్యాండ్ షేక్. గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటే ఏంటంటే బిగ్ సమ్ ఆఫ్ మనీ గివెన్ ఇన్ టు ఏ పర్సన్ when he or she leaves a company or retires. సో బేసికల్గా రిటైర్ అయినప్పుడు ఏమిస్తారంటే ఫైనల్ సెటిల్మెంట్ చేసినప్పుడు వాళ్ళకి బిగ్ హ్యాండ్ షేక్ ఇస్తారు. హ్యాండ్ షేక్ ఏమంటారంటే బేసికల్గా బిగ్ సమ్ ఆఫ్ మనీ. ఓకే, దాన్ని గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటారు. స్పిల్ ద బీన్స్. ఓకే, స్పిల్ ద బీన్స్ అంటే బీన్స్ చెల్లడం కాదు, ఒక బీన్స్ లోపల ఉంటే బయట పడేయడం అంటే టు డిస్క్లోజ్ ద సీక్రెట్, అంటే క్లోజింగ్ కాదు, అది బయటికి ఇప్పడం. బ్లెస్సింగ్ ఇన్ డిస్క్యూస్. బ్లెస్సింగ్ ఇన్ డిస్క్యూస్ అంటే సంథింగ్ గుడ్ అండ్ యూస్ఫుల్ దట్ డిడ్ నాట్ ఇనిషియలీ సీన్ దట్ వే. అంటే స్టార్టింగ్ బ్లెస్సింగ్ ఇన్ డిస్క్యూస్ అంటే అది అయిపోయింది వేస్ట్ అనుకున్నాం, కానీ అది స్టార్టింగ్ నాకు అనిపించలే, వృధా అయిపోయింది అనుకున్నాం, కానీ గొప్పగా వచ్చింది. ఓకే, మెయిన్ బిజినెస్ మీద కూర్చోవటం అంటే బీయింగ్ సీరియస్ అండ్ డెడికేటెడ్. డెడికేషన్ ఉందంట, సీరియస్నెస్ ఉందంట అని మెయిన్ బిజినెస్ అంట. కమ్ హెల్ ఆర్ హై వాటర్, అంటే పాసిబుల్ ఆబ్స్టికల్స్ ఇన్ యువర్ పాత్. కమ్ హీల్ ఆర్ హెల్ ఆర్ హై వాటర్ అంటే పాసిబుల్ ఆబ్స్టికల్స్. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ బీయింగ్ చెరిష్. బీయింగ్ చెరిష్ అంటే ఒకడిని యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే ఎప్పుడైనా ఆయన్ని ఈ కంటి రెప్పని ముట్టుకోవాలంటే కష్టం ఒకటిది, కానీ వారికే అయ్యి యాపిల్ ఆఫ్ వన్స్ అయ్యాను అనుకో బీయింగ్ చెరిష్ వాళ్ళు చూసుకుంటాడు. బిట్ ఆఫ్ మోర్ దెన్ యూ కెన్ చూ. సో బైట్ ఆఫ్ మోర్ దెన్ యూ కెన్ చూ. నువ్వు చూస్ చేసేదానికన్నా ఎక్కువ బైట్ చేయడం ఏంటంటే నాట్ ఏబుల్ టు కంప్లీట్ టాస్క్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ. ఎబిలిటీ లేని వల్ల నాట్ ఏబుల్ టు కంప్లీట్ టాస్క్. ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. The best of both worlds and the benefits of widely differing situations enjoyed at the same time. The best of both worlds. ఈ వరల్డ్ ఉంది, ఈ వరల్డ్ ఉంది అంటే the benefits of widely differing situations enjoyed at the same time. Feeling a bit under the weather అంటే feeling a bit under the weather. Under the weather అంటే feeling slightly ill. Feeling a little bit under the weather అంటే feeling slightly ill. Okay now, so when you understand, so now let's see this thing. It's called icing on the cake. Icing on the cake? Yes, icing on the cake. Sometimes something that turns good into great, like the cake would be turned into ice, it would really great, right? So it's like icing on the cake. So giving some ice on the cake, it turns good into great, right? Yes. So cost an arm and a leg అంటే ఒక చెయ్యి కాలు అంటే బి వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ మాట. Let's go to the next thing. It's called
jump the bandwagon. It means to join a popular activity or trend. Okay, to join a popular activity or trend. All right. సో మనం బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటాం. బాల్ అనేది మీ కోర్ట్లో ఉంది అంటే ఏంటి, వెన్ ఇట్ ఈస్ అప్ టు యూ మేక్ ది నెక్స్ట్ డెసిషన్ ఆర్ స్టెప్. నీ వరకు వచ్చింది బాల్, సో నీ కోర్ట్లో వచ్చింది, సో నీ వరకు ఉంది. వెదర్ యూ గోన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆర్ ఎల్స్ వాట్ యూ గోన్ డూ ఆర్ ఎల్స్ యూ గోన్ పాస్ టు ద అదర్ వన్. నెక్స్ట్ టు బీ ఇన్ డోల్ డ్రమ్స్. టు బీ ఇన్ డోల్ డ్రమ్స్ అంటే చెప్తారు కదా, అరే ఏంట్రా అట్లా ఉన్నావు అనేసి. సో డోల్ డ్రమ్స్ అంటే లో స్పిరిట్స్. టు బీ ఇన్ లో స్పిరిట్స్. టు సిట్ ఆన్ ది ఫెన్స్. ఫెన్స్ మీద కూర్చోవడం ఏంటంటే టు రిమైన్ న్యూట్రల్. అంటే ఫెన్స్ ఎట్లా ఉంటుంది కదా, పెట్టుకోవడం అంటారు చూడండి, పెట్టుకోవడం మీద కూర్చోవడం అంటే ఐదర్ దట్ సైడ్ ఆర్ దిస్ సైడ్. బ్రేక్ ది ఐస్. ఇట్స్ లిటిల్ మీనింగ్ తీసుకుంటే బ్రేక్ ది ఐస్ అంటే ఐస్ విరగొట్టడం. అంటే ఎట్లా అంటే ఒక ఒక కన్వర్జేషన్ అవుతుంది, ఒక ఇంటరాక్షన్ అవుతుంది, దాన్ని చొరవ తీసుకోవడం. ఓకే, ఇప్పుడు దాకా ఒక టు ఇనిషియేట్ ఏ సోషల్ కన్వర్జేషన్ ఇంటరాక్షన్. హియర్ ఇట్ ఆన్ గ్రేప్ వైన్. ఏంటి వినడం ఏంటి, ఒక ద్రాక్ష నుంచి వినడం ఏంటి అంటే టు హియర్ రూమర్స్ అబౌట్ సంథింగ్ ఆర్ సమ్వన్. ఎవరి దగ్గరనైనా ఒక ద్రాక్షలు ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఎర్రగా కానీ బ్లాక్గా కూడా ఉంటాయి. టు హియర్ సంథింగ్ విచ్ ఇస్ రూమర్. నెక్స్ట్ ఏంటంటే కాంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. మనం ఒకరిని చూసి వాళ్ళ యొక్క అపియరెన్స్ బట్టి మనం కెనాట్ జడ్జ్. అండ్ ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో. అంటే ఏంటి, యాక్షన్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ ఒకరికంటే ఎక్కువ కావాలి. ఓకే, లేదా క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ నుంచి క్యాట్ బయటకు రావడం అంటే ఏంటి, ఇట్ ఈస్ లిటిల్ మీనింగ్ ఏంటంటే ఒక రహస్యాన్ని బయటికి వదిలేయటం కేర్లెస్గా. బ్లాక్ అండ్ బ్లూ అంటే ఫుల్ ఆఫ్ బెర్రీస్. ఓకే, బ్రూజెస్ అనమాట అంటే దెబ్బలు. అరే ఏంట్రా అట్లాగా బ్లాక్ అండ్ బ్లూతో వచ్చావు అంటారు కదా. బియాండ్ క్లౌడ్ నైన్. క్లౌడ్ నైన్ అంటే ఫుల్ హ్యాపీ, ఎంథూసియాస్టిక్ అనమాట, జాయ్ఫుల్. లాస్ట్ స్ట్రా, ఆఖరి స్ట్రా అనుకోవచ్చు. ది ఫైనల్ ప్రాబ్లమ్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఏ బర్డ్స్ ఐ వ్యూ. ఒక బర్డ్ యొక్క ఐ వ్యూ అంటే చాలా షార్ప్గా ఉంటుంది కదా, ఇట్ సీస్ వెరీ వెరీ ప్రిసైజ్ కదా. సో ఏ వ్యూ ఫ్రమ్ హై ప్లేస్, ఒక కొండ మీద నుంచి అనేది చూసినప్పుడు ఒక ఫామ్ ఉన్నా సరే ఈగల్ అనేది మీద వచ్చి ఒకేసారి ఇట్ టేక్స్ ది ఐడియా. సో ఐ వ్యూ అనేది చాలా బాగుంటుంది. బర్డ్స్ ఐ వ్యూ, పినాకిల్ వ్యూ అంటాం. ఏ లిట్మస్ టెస్ట్ ఎక్కువ మంది చేస్తాం కదా ఫిజిక్స్లోని, కెమిస్ట్రీలోని. బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్, ఎల్లోగా మారుతాయి కదా. ఏ మెథడ్ టు నో వెదర్ ఇట్ ఈస్ సంథింగ్ కరెక్టా కాదని చూడడానికి అనమాట. ఈవెన్ డ్రగ్స్ కూడా ఒక వైట్ పేపర్ ఉంటుంది, ఇఫ్ ఇట్ టర్న్స్ ఇంటూ బ్లూ ఇది డ్రగ్ అని గంజాయి అని చెప్పేసి మేము చెప్పగలం. అట్ ది డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటే విల్లింగ్నెస్ టు డూ సంథింగ్ ఇన్స్టాంట్లీ. ఓకే, అంటే అట్ ది డ్రాప్ ఆఫ్ హ్యాట్ అంటే అరే నేను ఇంకా హ్యాట్ కింద పడే లోపల చేసేస్తాడు, అంత ఫాస్ట్ అనమాట. అఫ్రేడ్ ఆఫ్ వన్స్ ఓన్ షాడో. అరే నేను చూసి నాకే భయం వేస్తుందిరా భయ్ అనడం అంటే ఏంటంటే ఇట్ ఈస్ టు బికమ్ ఈజీలీ ఫ్రైటెండ్, చాలా వెంటనే భయపడతారు అనమాట. అండ్ ఏ హౌస్ ఆఫ్ కార్డ్స్. హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటే మీనింగ్ ఏంటి, ఏ పూర్ ప్లాన్. ఇప్పుడు కార్డ్స్ తీసుకొని చాలా మంది కడుతూ ఉంటారు కదా, ఎలా పెట్టి మళ్ళీ ఎలా పెట్టి సంథింగ్ లైక్ దిస్, రైట్. ఇలా అంటే పడిపోద్ది. సో ఇట్స్ ఏ పూర్ ప్లాన్. ఏ ఫూల్స్ ప్యారడైస్ అంటే సింపుల్గా ఇదనమాట. బేసికల్గా చెప్పేది ఏదో చెప్పేస్తారు కానీ ఇట్స్ ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. ఎగ్జాంపుల్, అరే రేపు మనకి స్కూల్ లేదు బట్ యాక్చువల్గా రేపు అనేది ఎగ్జామ్ ఉండొచ్చు. సో ఇట్స్ ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ గెట్ ఏ రియల్ డీల్. ఏంటి, రియల్ డీల్ అంటే టు నాట్ బీ ట్రీట్ యాజ్ వెల్ యాజ్ అదర్ పీపుల్. ఓకే, ఇట్స్ ఏ రాడీల్ అంటే ఇంకోళ్ళని ఎలాగైతే ట్రీట్ చేస్తారో మనం ట్రీట్ చేయకపోవచ్చు. గివ్ కోల్డ్ షోల్డర్.
ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మన ఇద్దరం మీరు మాట్లాడుతూనే ఆడతావు, ఆడు వినట్లు వెళ్ళిపోయాడు అనుకో, దాన్ని ఏమంటారు, గివింగ్ ఏ కోల్డ్ షోల్డర్ కదా. ఇట్స్ కాల్డ్ టు బి ఇగ్నోర్డ్. హ్యాండ్ టు మౌత్ అంటే హ్యాండ్ నుంచి మౌత్కి వెళ్తుంది. సో ఇట్ ఇస్ లివ్ ఆన్ ఓన్లీ బేసిక్ నెసెసిటీస్. బేసిక్ నెసెసిటీ అంటే దాన్ని హ్యాండ్ టు మౌత్ అంటాం. మేక్ ఏ ఫేస్, వై మేకింగ్ ఏ ఫేస్ అంటే డిసప్పాయింట్ అనమాట. అరే ఎగ్జామ్ వచ్చాక చాలా మేక్ ఏ ఫేస్ అంటాం. అరే వై ఆర్ మేకింగ్ ఏ ఫేస్ అంటే సో షుడ్ డిస్లైక్ ఆర్ డిసప్పాయింట్మెంట్. ఇట్స్ గ్రీక్, ఇట్స్ గ్రీక్ టు మీ. గ్రీక్ టు మీ అంటే అరే ఏంట్రా అది గ్రీక్ అంటే మనకి గ్రీక్ రాదు కదా. సో ఇట్ ఇస్ నాట్ అండర్స్టాండబుల్. టు పోర్ ఆయిల్ ఆన్ ట్రబుల్డ్ వాటర్స్ మీద ఆయిల్ పోర్ చేయడం ఏంటంటే ఇట్స్ సంథింగ్ లైక్ టు మేక్ పీస్. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఎగ్స్ అంటే వెరీ డెలికేట్ కదా. ఇఫ్ యూ త్రో ఇట్ గెట్స్ స్పాయిల్డ్, రైట్? సో డు నాట్ పుట్ ఆల్ యువర్ రిసోర్సెస్ ఇన్ వన్ బాస్కెట్. టు పుట్ ఇన్ ఏ నట్షెల్, ఒరే ఏదో సో చెప్తున్నాడు, ఒరే అలా కాదు, పుట్ ఇన్ నట్షెల్ అంటే ఎక్కువ వర్డ్స్ వద్దు, ఒక కొన్ని వర్డ్స్లో రీసెర్చ్ చేయాలి అంతే. బ్యాక్అవుట్ ఏంటంటే టు విత్డ్రా ఫ్రమ్ ఏ ప్రామిస్ ఆర్ కాంట్రాక్ట్. అరే ఐఎమ్ గెటింగ్ బ్యాక్అవుట్, నేను బ్యాక్అవుట్ అవుతున్నాను. ఓకే, సో కాంట్రాక్ట్ చూసి ఐఎమ్ బ్యాకింగ్ అవుట్. కాంట్రాక్ట్ తీసుకున్నాక బ్యాక్అవుట్. బ్లో అప్ అంటే ఏంటి? బ్లో అప్ అంటే టు ఎక్స్ప్లోర్ కదా. టు ఎక్స్ప్లోర్ బ్యాకప్కి బ్యాక్అవుట్కి చాలా తేడా ఉంది. బ్యాక్అవుట్ అంటే ఒక కాంట్రాక్ట్ నుంచి విత్డ్రా అయిపోవడం. బ్యాకప్ అంటే ఏంటంటే టు సపోర్ట్ అనమాట, సస్టైన్. మరి బ్యాకప్ ప్లాన్ ఉందా అంటే ఏంటి? నాకు నీకు ఇంకో సపోర్ట్ ప్లాన్ ఉందా కదా. బ్యాకప్ ఆన్ అంటే టు బి రిలవెంట్. బ్రేక్ డౌన్ అంటే ఫెయిల్యూర్ ఇన్ సంథింగ్. ఎందుకంటే ఫెయిల్యూర్ వస్తుంది దాన్ని బ్రేక్ డౌన్ అంటారు అనమాట. బ్రేక్ ఆఫ్ అంటే పేరు ఉంటుంది కదా. బ్రేక్ ఆఫ్ అంటే బ్రేక్ ఆఫ్ చేద్దాం. ఇక్కడతో ఈరోజు మనం డిస్మిస్ అంటే టు ఎండ్. బ్రేకప్ ఎక్కువ లవ్ స్టోరీ వింటూ ఉంటాం కదా. అరే అమ్మాయి బ్రేకప్ చెప్పింది, ఇది అబ్బాయి బ్రేకప్ చెప్పాడు. ఇట్స్ లైక్ డిజాల్వింగ్ అనమాట, టు డిస్పర్స్. ఓకే, అండ్ బ్రేకప్కి బ్రేకప్ తేడా ఉంది చూసుకోండి. బ్రింగ్ అప్ అంటే టు రేర్. కాల్ ఫోర్త్ ఏంటంటే టు ప్రొవోక్ అనమాట. ఓకే, కాల్ అవుట్ అంటే టు షౌట్. ఇంకా కారణమే కాల్ అవుట్ అంటాం. కాల్ అపాన్ అంటే టు ఆర్డర్. క్యారీ ఆన్ అంటే నువ్వు కెన్ క్యారీ ఆన్, టు కంటిన్యూ. తెలిసిన కదా. క్యాస్ట్ అవే. ఇప్పుడు ఎవరైనా ఎక్కువ పెరాలసిస్ వచ్చినట్టు చూడండి, వాళ్ళని క్యాస్ట్ అవే చేస్తారు అనమాట, టు త్రో వేసాడు. కానీ మన తెలిసే వాట్ షీ డిడ్, జస్ట్ వెంట్ టు దెమ్ అండ్ షీ డిడ్ ఆల్ దట్ షీ కుడ్ డూ. క్యాచప్ అంటే ఇప్పుడు బస్ వెళ్ళిపోయింది, అప్పుడు ఏం చేస్తారు పేరెంట్స్ ఎవరైనా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే క్యాచప్ చేస్తారు, టు ఓవర్టేక్. బస్సు అంటే పేరెంట్స్ ఏం చేస్తారు బేసికల్గా ఇంకో బైక్ మీద కానీ కార్ మీద కానీ వచ్చి ఓకే దే విల్ ట్రై టు ఓవర్టేక్ ఇట్. కమ్ ఆఫ్ అంటే టు టేక్ ప్లేస్. క్రై డౌన్ అంటే టు మేక్ లిటిల్ ఆఫ్. క్యాచ్ అప్ విత్ సేమ్ టు ఓవర్టేక్. క్రై అవుట్ అగైనిస్ట్ అంటే టు కంప్లైన్ లౌడ్లీ. కట్అవుట్ అంటే ఫ్లెక్సీ అంటారు చూడండి. ఇప్పుడు పెద్ద రాజకీయ నాయకులు కానీ సినిమాలోనే వేస్తూ ఉంటారు పెద్ద కట్అవుట్లు. దాన్ని డిజైన్ ఫర్ అనమాట. డ్రాప్ ఇన్ అంటే టు విజిట్ క్యాజువల్లీ. అంటే టు విజిట్ క్యాజువల్లీ. అరే ఐఎమ్ గోయింగ్ టు డ్రాప్ ఇన్ యువర్ హోమ్ అంటే విజిట్ క్యాజువల్లీ. డ్రాప్ అవుట్ అంటే టు ఫాల్. డ్రాప్ అవుట్ అనేది ఎక్కువ ఎక్కడ వాడతామనంటే విల్ బి యూజింగ్ ఇన్ దిస్ కండిషన్స్. అరే స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయాడు అట్లా. ఫాల్ బ్యాక్ అంటే టు రిట్రీట్. సో ఎక్కువ ఆర్మీలో యూజ్ చేస్తుంటారు ఈ పదం, ఫాల్ బ్యాక్. ఆమో అనేది యామో అంటారు కదా, బుల్లెట్స్ అయిపోతే దాన్ని ఫాల్ బ్యాక్ అంటారు. ఫాల్ డౌన్ అంటే ఫ్రమ్ ఏ హైయర్ పొజిషన్ టు లోవర్ వన్. అరే వాటికి అందరికి ప్రమోషన్ ఇచ్చింది కానీ హీ జస్ట్ ఫాల్ డౌన్ బికాస్ ఆఫ్ హిస్ irregular behavior. Okay,
fall off. Fall off అంటే ఏంటి? Fall off అంటే to withdraw, to drop off. Fall under అంటే to come under. నెక్స్ట్ చూద్దాం. Get along. ఓకే, ఎక్కువ చెప్తారు ఏంటంటే స్కూల్స్లో కొత్తగా పిల్లలు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే క్లాస్ అందరూ ఇలా ఉంటారు, ఇక్కడ స్టేజ్ ఉంటుంది, పిలుస్తారు అని చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ సో అండ్ సో, లెట్ us get along from now on అంటే టు ప్రాస్పర్, టు ప్రోగ్రెస్, టు ప్రొసీడ్. గెట్ ఆన్ విత్ అంటే టు లివ్ ప్లెజెంట్లీ టుగెదర్. ఎక్కువగా పెళ్ళైన వాళ్ళందరూ చెప్తారు కదా, ఐ కెన్ గెట్ ఆన్ విత్ యువర్ స్పౌస్. టు ప్రోగ్రెస్. గెట్ ఇన్ టు అంటే టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్. గెట్ ఇన్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్. గివ్ ఇన్ అంటే ఎక్కువ వైట్ ఫ్లాగ్ చూపిస్తారు కదా, గివ్ ఇన్ అంటే టు సరెండర్ అనమాట. గివ్ ఓవర్ అంటే నాట్ టు డూ ఎనీ లాంగర్, ఇంకా ఎక్కువ చేయకుండా గివ్ ఓవర్ అనమాట. గో ఆఫ్టర్ అంటే ఏంటంటే టు ఫాలో. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారు, ఓకే, ఆ టీచర్ ఏం చెప్తున్నారో మీరందరూ గో ఆఫ్టర్ ద బుక్ అంటే ఆ బుక్ని మీరు అందరూ చూడండి, టు ఫాలో వాట్ ఐమ్ సేయింగ్ అని అర్థం అనమాట. గో డౌన్ అంటే టు బి యాక్సెప్టెడ్, రైట్? సో go without something, meaning to remain without. Okay, now go without అంటే to remain without అని అర్థం మాట. ఓకే, సో నెక్స్ట్ go by అంటే to follow, hang about, to loiter near a place. ఓకేనా? ఓకే, now so hang upon అంటే దాని మీద హ్యాంగ్ అవడం అన్నమాట. ఓకేనా? హ్యాంగ్ అవ్వాలరా బాబు అంటే అర్థం, అంటే టు డిపెండ్ అపాన్, దాని మీద డిపెండ్ అయిపోవడం అన్నమాట. హోల్డ్ అంటే టు ఎండ్యూర్, హోల్డ్ ఆన్ టు రిఫ్యూజ్, టు yield, టు కంటిన్యూ. ఓకే, hold to, abide by, abiding. Okay, next keep off, to ward off, keep up with, to keep pace with, knock out, to win by hitting one, to take, to tango. Both people involved in a bad situation are responsible for it. అంటే bad situation to take, to tango అంటే రెండు కదా, అంటే both people involved in a bad situation are responsible for it. Okay, నెక్స్ట్ లాస్ట్ స్ట్రా అంటే ద ఫైనల్ ప్రాబ్లమ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లాస్ట్ ఫైనల్ ప్రాబ్లం కదా, అందుకే లాస్ట్ స్ట్రా అన్నమాట. కీప్ సంథింగ్ ఎట్ బే అంటే అక్కడ కొంచెం డిస్టెన్స్ లో పెట్టరా, మనం చూసాం ఇది 200. ఓకే, నెక్స్ట్ 201 నుంచి కిల్ 2 birds with 1 stone. ఓకే, దెబ్బకి 2 పెట్టలు మనం చూసాం. నెక్స్ట్ టు లెట్ us స్లీపింగ్ డాగ్స్ లై అంటే లీవ్ సంథింగ్ అలాన్ ఇఫ్ ఇట్ మైట్ కాజ్ అంటే పడుకుని ఉండు, దాన్ని లేపాక ఏమవుతుంది, అరుస్తుంది కదా, సో దాన్ని అలా ఉంచుదా అనుకో బెస్ట్ కదా. ఓకే, ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ లెట్ ఇట్ రెయిన్ అనే ఒక పాట ఉంది. అంటే ఏంటంటే ఆకాశ వాకిలి నిప్పు అన్నమాట. ప్రీవియస్లీ అండర్ కంట్రోల్. ఓకే, రిలీజ్ సంథింగ్. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద బ్లూ, అన్ఎక్స్పెక్టెడ్. అవుట్ ఆన్ ఎ లిమ్, టు డూ సంథింగ్ రిస్కీ. ఓవర్ ది టాప్, పైన. ఓకే, టాప్. Total excessive and not suitable for the occasion. Next, pen is mightier than sword. చాలా మంది వినుంటారు కదా, words in communication have a greater effect than war. Words have greater impact than war. Okay, push one's luck. ఒక లక్స్ ని పుష్ చేయడం అంటే trying to obtain more than what one has. Reap the harvest, benefit or suffer as a direct result of past actions. రోల్ అప్ స్లీవ్స్, మన స్లీవ్స్ ఉంటాయి కదా, రోల్ అప్ చేద్దాం అంటే టు గెట్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్డ్. సి ఐ టు ఐ, కంటిన్యూ చూద్దాం అంటే ఏంటంటే అది టు బీ ఇన్ అగ్రిమెంట్ విత్, షార్ట్ ఇన్ ఏ డార్క్, టు కంప్లీట్ గెస్. ఓకే, ఏదో చీకటి కొట్టాను రా కానీ అది కొట్టాను రా అంటే అదే గెస్తో కొట్టామన్నమాట. 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ కొట్టానంటే షార్ట్ ఇన్ గెస్. Sink your teeth into, do something with a lot of energy and enthusiasm. Okay, next, take with a grain or pinch of salt and to doubt the accuracy of information. Next, skating on thin ice, thick ice, thin ice, do or say something risky. Thin ice మీద చేద్దాం చాలా రిస్కీ అండి, అండ్ దాని మీద ఏమంటే టు ఆర్ సే సంథింగ్ రిస్కీ అన్నమాట. టైట్ స్పాట్ అంటే ఏంటంటే ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్. నెక్స్ట్
స్ట్రైక్ వైల్ ద ఐరన్ ఇస్ హాట్. ఐరన్ హాట్గా ఉన్నప్పుడు మనం దాన్ని మెల్ట్ చేయగలం, మోల్డ్ చేయగలం. అదే ఒకసారి ఈ హాట్నెస్ పోయిందనుకో దాన్ని మెల్ట్ చేయలేమండి. టు యాక్ట్ ద రైట్ టైం, కరెక్ట్ టైం మనం యాక్ట్ చేయాలి. రైట్ టైం మనకు రాదు మళ్ళీ. సో స్ట్రైక్ వైల్ ద ఐరన్ ఇస్ స్టిల్ హాట్, స్ట్రైక్ వైల్ యూ స్టిల్ యాంగ్. ఈ టైంలో మీరు ఎస్ఎస్సీజీ కొట్టగలరు, ఈ టైంలో మీరు గొప్ప కార్యాలు చేయగలరు. టేక్ ద ప్లంజ్, వెంచర్ అంటూ సంథింగ్ ఆఫ్ వన్స్ ఇంట్రెస్ట్ డిస్పైట్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్. చూసారు పిల్లలు, మామూలుగా ఉండదు. టేక్ అప్ ద ప్లంజ్ అంటే వెంచర్ ఇన్ సంథింగ్ వన్స్ ఇంట్రెస్ట్ డిస్పైట్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్. టేక్ ఏ నోస్ డ్రైవ్ అంటే ర్యాపిడ్ డ్రాప్ ఆర్ డిక్రీజ్ ఇన్ వాల్యూ. డ్రాప్, డిక్రీజ్ ఇన్ వాల్యూ. థింక్ ద వర్డ్ స్టార్ట్. మరి ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే స్టాండ్ ఇన్ గుడ్ స్టీడ్. స్టీడ్ అంటే గుడ్ సర్వీస్ మాట. టు బి యూస్ఫుల్ ఫర్ గుడ్ సర్వీస్ సమ్మన్. టేక్ ఏ బ్యాక్ సీట్, వెనకాల కూర్చుందంటే చూస్ టు బి లెస్ ఇంపార్టెంట్ ఇన్ రోల్. వెనకాల కూర్చుంటే ఏంటి అంటే అంత ఇంపార్టెన్స్ లేదు. ఓకేనా. నెక్స్ట్ వేవ్ ఏ డెడ్ చికెన్ అంటే డూ సంథింగ్ యూజ్లెస్. అంటే ఒక చికెన్ ని వేవ్ చేయం కదా, ఇంకా వేవ్ చేస్తే ఏంటి దాన్ని ఇంకా కుక్ చేయలేకుంటే ఏదో సంథింగ్ యూజ్లెస్ చేస్తాం. వేవ్ ఆఫ్ టైం, ఎంజాయ్ అ లాట్ అంటే టైం అంతా వేవ్ చేసుకుంటున్నాం అంటే ఎంజాయింగ్ చేస్తున్నాం. ర్యాప్ వన్స్ బ్రెయిన్ అరౌండ్. ర్యాప్ అరౌండ్ అంటే కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ టు అండర్స్టాండ్ చేస్తున్నాం అంటే అది. జీరో ఇన్ వన్ ఆన్ సంథింగ్, ఫోకస్ ఆల్ అటెన్షన్ ఆన్ వన్ థింగ్. ఓకే, జీరో ఇన్ ఆన్ సంథింగ్. ఓకే, జీరో ఇన్ ఆన్ సంథింగ్ అంటే ఫోకస్ ఆల్ అటెన్షన్ ఆన్ వన్ థింగ్. ఓకే, అబో ఆల్ అన్నిటికైనా పైన అంటే చీఫ్లీ, మెయిన్లీ, ఆన్ అకౌంట్ ఆఫ్, డ్యూ టు, ఆన్ నో అకౌంట్, నాట్ ఫర్ ఎనీ రీజన్. ఓకే, ఏ ఫీడర్స్ actress అంటే a faithful friend or a devoted follower. The heel of actress, a weak point. ఓకేనా. ఓకే, నా మనం చూసినట్లయితే మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మనం చదివినప్పుడు అర్థం చేసుకుని సరిపోద్ది. ఏ హీల్ ఆఫ్ ఎక్కెల్స్ అంటే ఏ వీక్ పాయింట్. ఓకే, అండ్ ఎడోయిన్స్, ఏ వెరీ హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్. టు అమ్యూజ్ ఎయిర్స్, టు ఎఫెక్ట్ సూపరియారిటీ. టు స్టాండ్ ఎలూఫ్, టు కీప్ టు వన్ సెల్ఫ్ అండ్ నాట్ మిక్స్ విత్ అదర్స్ అంటే ఇది ఎలాగంటే ఇంట్రోవర్ట్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, టు లీడ్ ఆన్ టు ద ఆల్టర్. ఆల్టర్కి ఎప్పుడు వెళ్తారంటే మ్యారేజ్ చేసినప్పుడు మ్యారీ. ఓకే, అండ్ ఎనానియస్, ఏ లేయర్. అననియస్ సర్ఫేసెస్ అని ఒక ఇద్దరు ఉండేవారు బైబిల్లోని ఒక పుస్తకం ఉంది. ఓకే, దాని లోపల అననియస్ ఉండేవారు. అండ్ అననియస్ అంటే వాడు అబద్ధం ఆడి చనిపోయాడు అనమాట. సో అననియస్ అంటే ఏ లేయర్. ఓకే, అండ్ అపోలో, ఏ మ్యాన్ విత్ పర్ఫెక్ట్ ఫిజిక్. పర్ఫెక్ట్ ఫిజిక్ ని ఏమంటామంటే అపోలో ఫిష్ అంటారు కదా, ఎందుకు తెలుసా? పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం. టు అప్సెట్ ద యాపిల్ కార్ట్ అంటే టు డిస్టర్బ్ పీస్. యాపిల్ కరెక్ట్గా ఉంది, దాన్ని అప్సెట్ చేసాం అప్పుడు ఏమైంది, పీస్ డిస్టర్బ్ అయింది. ఓకే, యాపిల్ పై ఆర్డర్ అంటే ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్ పర్ఫెక్ట్గా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్కియన్ లైన్ వెరీ ఇంపార్టెంట్ అంటే బ్లిస్ఫుల్ లైఫ్ అంటే హ్యాపీ మాట. హ్యాపీ సింపుల్ లైఫ్. ఓకే, టు టేక్ అప్ ఆర్మ్స్, టు ఫైట్ ఆర్ గో టు ద వార్. ఓకే, ఆర్మ్స్ తీసుకుంటున్నాను టు ఫైట్ ఆర్ టేక్ టు ద వార్. టు గ్రైండ్, టు హ్యావ్ సమ్ సెల్ఫిష్ ఆబ్జెక్టివ్ ఇన్ వ్యూ. గ్రైండ్ అంటారు కదా అంటే సెల్ఫిష్ ఆబ్జెక్టివ్ అనమాట. టు బ్రేక్ ద బ్యాక్ ఆఫ్ ఎనీథింగ్ అంటే టు పెర్ఫార్మ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్నే దీని అంటాం. ఓకే, టు బ్యాక్ బైట్ ఏ పర్సన్. వెనకాల నుంచి కూడా చూసారా, టు స్పీక్ డిస్క్యూట్ అబౌట్ సమ్వన్. మనం ఉన్నప్పుడు మాట్లాడరు, వాళ్ళు లేనప్పుడు ఏదో మాట్లాడుతుంది, తప్పు కదా. ఓకే, హీ హ్యాస్ నో బ్యాక్ బోన్, వాడికి బ్యాక్ బోన్ లేదంట అంటే ఏంటి, హీ హ్యాస్ నో విల్ ఫర్ హిస్ ఓన్ అంటే వాడి మీద ఒక ఆశ వాడికి లేదని అర్థం. ఓకేనా. టు కాజ్ బ్యాడ్ బ్లడ్, టు కాజ్ ఎన్మిటీ. టు కాజ్ బ్యాడ్ బ్లడ్ అంటే టు కాజ్ ఎన్మిటీని ఏమంటాం అంటే కాజ్ బ్యాడ్ బ్లడ్ మాట, ఎన్మిటీ. ఓకే, బ్యాడ్ బ్లడ్, టు కాజ్ ఎన్మిటీ. బ్యాగ్ అండ్ బ్యాగేజ్, విత్ ఆల్ వన్స్ బిలాంగింగ్స్. బ్యాగ్ అండ్ బ్యాగేజ్ పెట్టుకుని తెచ్చారంటారు అంటే ఆల్ వన్ బిలాంగింగ్స్. టు కీప్ ద బాల్ రోలింగ్ అవుతుందా అంటే టు కీప్ థింగ్స్ గోయింగ్. నెక్స్ట్ బార్ మే ఫెస్ట్ అంటే ఇమాజినరీ బెనిఫిట్స్. ఓకే, బీ లైన్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేసెస్. ఓకే, దీనికి ఎలా వెళ్ళొచ్చు దాన్ని షార్టెస్ట్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఏమంటామంటే వి కాల్ ఇట్ యాస్ బీ బ్లైండ్. ఓకే, బిహైండ్ వన్స్ బ్యాక్ ఒక వెనకాల ఏమంటాం అంటే వితౌట్ వన్స్ నాలెడ్జ్, బిహైండ్ ద సీన్స్ ఇన్ ప్రైవేట్, టు హిట్ బిలో ద బెల్ట్ అంటే టు యాక్ట్
unfairly in a contest, to bite the dust, to be defeated in a battle. To bite the dust అంటే dust ని బయటించేస్తాం, వాడు defeat అయ్యాం కాబట్టి. A wet blanket is a person who discourages enjoyment or enthusiasm. Discourage చేసేవాడిని wet blanket అంటామండి. In cold blood, deliberately, a blue stocking, a learned or educated or intellectual woman. Okay, next, if at first blush అన్నాను అంటే at first sight, ఫస్ట్ చూసిన వెంటనే. ఓకే, ఏ బ్లోడ్ ఫ్రమ్ ద బ్లూ చూసాం కదా అంటే సంథింగ్ హ్యాపెన్ అన్ఎక్స్పెక్టెడ్లీ. నెక్స్ట్, వన్స్ బ్రెడ్ అండ్ బటర్ లైవ్లీహుడ్. టు బ్రెత్ వన్స్ లాస్ట్, టు డై లాస్ట్ చివర ఊపిరి అంటాం కదా అది. టు మేక్ బ్రిక్స్ వితౌట్ స్ట్రా, ప్రెటెండ్ టు సంథింగ్ వితౌట్ ప్రాపర్ మెటీరియల్స్ లేకుండా. ఇప్పుడు బ్రిక్స్ చేయాలనుకో గ్యారంటీ సిమెంట్ కావాలి అని మిశ్రమనే స్ట్రా అంటామండి. ఓకే, సో వితౌట్ ప్రాపర్ మెటీరియల్స్. టు కిక్ ద బకెట్, టు డై. గుడ్ వైన్ నీడ్స్ నో బుష్ అంటే దేర్ ఇస్ నో నీడ్ టు అడ్వర్టైజ్ సంథింగ్ గుడ్. ఓకే, గుడ్ ఉంటే దాన్ని అడ్వర్టైజ్ చేయక అది మౌత్ టు మౌత్ అందరికి వెళ్ళిపోద్ది. ఓకే, సో గుడ్ వైన్ నీడ్స్ నో బుష్, పెద్ద పోటలు ఏమక్కర్లే, అది వెళ్ళిపోద్ది. ఓకే, టు బర్న్ ద క్యాండిల్ ఆన్ అట్ బోత్ సైడ్స్. క్యాండిల్ ని బోత్ సైడ్స్ అంటే చేస్తే అంటే వేస్టే కదా. ఎక్స్పాండ్ ఎనర్జీ ఇన్ టూ డైరెక్షన్ at the same time. అది వేస్ట్ గా వస్తుంది. నెక్స్ట్ ఆల్సో ఎక్స్పాండ్ ద ఎనర్జీ ఇన్ సేమ్ టైం. ఓకే, అలా కూడా వస్తుంది, రెండు చూసుకోండి. If the cap fits, wear it. If you think the remarks refer to you, then accept the criticisms. ఒక క్యాప్ నీకు ఫిట్ అవుతుంది అనుకో, ఆ క్రిటిసిజం జస్ట్ ఫేస్ ఇట్. కేర్ కిల్ ద క్యాట్. ఎక్కువ కేర్ తీసుకున్నాడంట, డోంట్ ఫ్రెట్ అండ్ వరీ యువర్ సెల్ఫ్ టు డెత్. ఓకే, ఎక్కువ ఫ్రెట్ అయిపోక గురించి ఎక్కువ ఆలోచించుకోక, డోంట్ బి వరీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకే, టు క్యారీ వన్ సైడ్, టు అట్రాక్ట్ అటెన్షన్ ని గ్రాప్ చేయడం. టు టేక్ ద చైర్, టు ప్రిసైడ్ ఏ మీటింగ్. నెక్స్ట్, షీ ఈజ్ నో చికెన్, షీ ఈజ్ ఓల్డర్ దెన్ షీ సేస్. అంటే బేసికల్ గా షీ ఈజ్ నో చికెన్ అంటే ఏంటంటే చికెన్ కాదు అర్థం కాదు అక్కడ. అదేంటంటే ఎక్కువ చెప్పుకుంటున్నారు. అంటే 45 years అనుకుంటే యాక్చువల్గా షీ హ్యాస్ 40 years 35 years. కానీ ఏం చెప్పుకున్నారు, ఎక్కువ వయసు చెప్పుకుంటున్నారు. ఓకే, టు పిక్ అండ్ చూస్, టు మేక్ ఇట్ కేర్ఫుల్ సెలెక్షన్. మామూలుగా ఇచ్చాను అంటాం, కానీ పిక్ పట్టుకుని తీసుకున్నప్పుడు ఇది నాకు కావాలయ్యా, క్యాలిక్యులేటర్ నాకు కావాలయ్యా అన్న, అది ఏంటంటే పిక్ అండ్ చూస్ మాట. టు స్క్వేర్ ద సర్కిల్, ఓకే, టు అటెండ్ సంథింగ్ ఇంపాసిబుల్. ఒక సర్కిల్ ని స్క్వేర్ చేయలేము కదా, కష్టం కదా. సో టు స్క్వేర్ ద సర్కిల్ అంటే ఇంపాసిబుల్ అనమాట. ఓకే, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. అంటే ఏంటంటే అడ్వర్స్ కండిషన్స్ డు నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. ఓకే, బాధమైన విషయాలు ఎప్పుడు లాస్ట్ అవ్వవు. సో బీ కేర్ఫుల్. ఓకే, క్లోజ్ ఫిస్టెడ్, mean. Cut your cloth according to your cloth. అంటే live within your income. ఎక్కువ ఆశలొద్దు. లీవ్ వాట్ యు హ్యాడ్ విత్ ఏ కాక్ అండ్ ఎ బుల్ స్టోరీ. అంటే ఏదో కాక్ స్టోరీ, ఇన్క్రెడిబుల్ స్టోరీ వద్దు స్టోరీ అనమాట. టు బి కాక్ షూర్, టు బి పర్ఫెక్ట్లీ షూర్ ఆర్ సర్టెన్. టు త్రో కోల్డ్ వాటర్ అపాన్ ఎనీథింగ్. కోల్డ్ వాటర్ ఏమైనా చేస్తున్నాం, గో టు డిస్కరేజ్ ఎఫర్ట్స్ చేస్తున్నాడు, మన ఐడియా అంటుంది చిన్నగా వచ్చింది, దాంట్లో కోల్డ్ వాటర్ ఏమొస్తుంది, అయింత అయిపోతుంది కదా, దాన్ని డిస్కరేజ్ అంటాం. ఓకే, ఆఫ్ కలర్ అంటే నాట్ ఇన్ యూజువల్ ఫార్మ్. టు కమిట్ టు మెమరీ, టు లెర్న్ బై హార్ట్. Too many cooks spoil the broth. There are more workers than necessary. Crocodile tears అంటే hypocritical tears. Okay. Next. By hook or crook చేస్తాం, by unfair performance. Cut and dry, ready-made. Up to date, recent. Evil days, a period of misfortune. Halcyon days, a time when there are peace and happiness in the land. To step into dead man's shoes, to come into an inheritance. Go to the devil, be off. Devil's bones, dice. Devil's playthings, playing cards. Okay. Give a dog a bad name and hang him. Once a person loses his reputation, give a dog a bad name and hang him on death. Once a person loses his reputation, this is what happens, right? Every dog has a day. ప్రతి ఒక్కొక్క రోజు ఉంటుందంటే sooner or later everyone has his share of good fortune. To throw dust in one size. or కొంట్లోని డస్ట్ చేయడం అంటే ఏంటంటే టు ట్రై టు డిసీవ్ సమ్వన్, మిస్లీడ్ సమ్వన్. అంటే డస్ట్ వేసిన వెంటనే వాడికి కనిపించదు, సో వాడిని ఏం చేస్తున్నాం అంటే మిస్డైరెక్షన్ చేస్తున్నాం. ఓకే, వైట్ ఎలిఫెంట్. నెక్స్ట్ ఏ బ్లూ బుక్ అంటే గవర్నమెంట్ బుక్. వైట్ ఎలిఫెంట్ అంటే యూజ్లెస్ పొజిషన్ విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ టు కీప్.
ఓకే, వైట్ ఎలిఫెంట్ అనేది ఎలిఫెంట్ మామూలుగా మనకి బ్రౌన్ కలర్ లో ఉంటుంది, లేకపోతే మనకి బ్లాక్ కలర్ లో ఉంటుంది కదా. కానీ వైట్ ఎలిఫెంట్ అనేది ఏంటంటే యూజ్లెస్ పొజిషన్, మన పని కాదు కానీ ఉంచుకోవాలంటే చాలా ఎక్కువ డబ్బులు పడుతుంది అనమాట. వైట్ పొజిషన్, వైట్ ఎలిఫెంట్. ఓకే, చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ టు కీప్, but useless in the front end. To keep the flames on fire, to do something sensational output. Okay, remarkable. A burnt child dreads the fire. One who has or had a previous unpleasant experience is always scared of situations where such experiences like to be repeated. ఒక సిచ్యువేషన్ అయిందనుకో, మళ్ళీ ఆ సిచ్యువేషన్ అవుతుందేమో అని ఒక భయం. A burnt child dreads the fire. ఒకసారి కాలిందనుకో కుర్రాడికి, మళ్ళీ ఇంకోసారి అదే కాలిందేమో భయం, ఫైర్ కాలని భయపడతాడు. A fish out of water, in an aquarium. Okay, foul play, cheating, to jump from a firing pan into fire. ఒక ఫైరింగ్ ప్యాన్ నుంచి ఫైర్కి వెళ్ళిపోయానుకో, టు కమ్ అవుట్ ఆఫ్ వన్ ట్రబుల్ అండ్ గెట్ ఇన్ టు అవర్స్. ఫైరింగ్ ప్యాన్ పర్లే, అప్పుడప్పుడు కాలుగా ఉంటుంది. అదే ఒకవేళ ఫైర్లోకి వెళ్ళిపోయానుకో మొత్తం కాలుదాం. ఆల్ ద గిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. సో ఇక్కడ ఆర్. ఓకే, ఆల్ ద గిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అంటే థింగ్స్ దట్ ఆల్వేస్ అట్రాక్ట్ అంటే ఆర్ నాట్ యాజ్ దే అపియర్. ఓకే, టు డై ఇన్ హార్నెస్ అంటే టు కంటిన్యూ ఇన్ వన్స్ ఆక్యుపేషన్ అటిల్ డెత్. అంటే అది దాని లోపల ఉండిపోదు ఇంకా కడదాకా. మేక్ హే వైల్ ద సన్ షైన్స్, టేక్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్. మీకు టైం వచ్చినప్పుడు తీసుకోండి అడ్వాంటేజ్. ఓకే, లాక్, స్టాక్ అండ్ బ్యారెల్. ఇప్పుడు ఏమన్నా లాక్, స్టాక్ అండ్ బ్యారెల్ అంటే ద హోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, లాక్ చేయాలి, స్టాక్ చేయాలి, బ్యారెల్ చేయాలి. ఎ మిస్ ఈజ్ ఏ గుడ్ యాజ్ ఎ మైల్. సో ఒక మిస్ అయ్యిందనుకో, సేమ్ మైల్ దూరం పరిగెట్టే ముందు ఒకవేళ బస్సు మిస్ అయిందనుకో, అప్పుడు ఏం చేయాలి? మైల్ దూరం పరిగెట్టాలి, ఎందుకంటే బస్సు వెళ్ళిపోయింది, నెక్స్ట్ స్టాప్ వరకు ఉండదు. అది మైల్ డిస్టెన్స్ అనుకో, సార్ కమ్స్ నోవేర్ నియర్. ఓకే, యా. Okay, so comes nowhere near it. If someone narrowly misses the target, it still is treated as a missed one or failure. Okay, to move heaven and earth, to excite all efforts, choose something. Next, one swallows does not make a summer. It is unreliable to bases one's conclusion on one single test or incident. If wishes were horses, beggars might ride. If wishing would make things happen, then everyone, district people, would have everything they wanted. A 9 days wonder, an event which relays a sensation for a time but is forgotten soon. A low press, newspapers which publish sensational and unscrupulous stories and extract the news to attract readers. A ballpark figure, a general financial figure, to balance the books, to make certain that the amount of money spent is not more than the amount of money received. Amount of money spent is not more than the amount of money received. A cash cow, a product or service that makes a lot of money for the company. A cash cow, a product or service that makes a lot of money for the company. Devil's advocate, to present a counter argument. Don't give up the డేస్ జాబ్. అంటే ఏంటంటే అండి, యూ ఆర్ నాట్ వెరీ గుడ్ ఎట్ సంథింగ్, యూ డు నాట్ డూ ఇట్ ప్రొఫెషనల్లీ. ఓకేనా? సో వీఆర్ బై ద లాస్ట్ టు కుక్ ద బుక్స్, అంటే బుక్స్ని కుక్ చేయడం కాదు, టు మోడిఫై ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, టు గెట్ ద స్నాక్, టు బి డిస్మిస్డ్ ఫ్రమ్ యువర్ జాబ్. స్నాక్ వచ్చిందంటే టు బి డిస్మిస్డ్ ఫ్రమ్ యువర్ జాబ్, టు బి snowed under, to be very 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 busy, to work your fingers to the owner, to sweat blood, to work really hard. Hear it on the grapevine, to hear rumors. In the heat of the moment, overwhelmed by what is happening in the moment, not a spark of decency, no manners. Speak of the devil. This expression is used when the person you have just been talking about arrives. Whole 9 yards, everything, all of it. Your guess is as good as mine. To have no idea about anything. So, guys, thank you. And these are the most important idioms. And if you can read this, it will be really better. మీరు చదవండి and it will help you. Thank you and have a good day.